హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చల్లచారు లేదా మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సింది పెరుగు. నేను ఇక్కడ స్టోర్ బాట్ పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఇంకా దీనికి కావాల్సిన కొత్తిమీర, ఉప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, అంతే అండి. సో ఇవి నాలుగిటిని తీసుకొని గ్రైండర్లో వేసి మనం లిక్విడ్ లాగా చేసుకోవాలి, మజ్జిగలాగా చేసుకోవాలి. చేసుకున్నాక పోపుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం డ్రై కర్రీ లీఫ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఒక ప్యాన్లో నూనె వేడెక్కగానే వాటిని వేసేసి పోపు పెట్టుకోవడమే. పోపు పెట్టుకున్నాక దీంట్లోకి కొంచెం నేను మిరియాల పొడి ఇంకా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు ఇంకా మిరియాల పొడి వేసేసాం కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చల్లని అయితే వేసేస్తున్నాము. కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి మనం కలిపేసి పక్కన పెట్టుకోవడమే. అయిపోయిందండి. వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ టు మేక్ దిస్ చల్లచారు ఆర్ మజ్జిగ పులుసు. మీకు కావాలంటే ఇప్పుడు టేస్ట్ చేసి ఇంకొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.